మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి సంఘటనలకి భయపడుతూ ఉన్నారు. ప్రయాణం చేయాలంటే భయం. అది బస్సు ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, ఎలా ప్రయాణం చేయాలన్నా భయపడుతున్నారు. ఎందుకంటే ఒక ఆటో ఇంకోటి ఏదో ఢీకొని నిన్న మొన్న ఒకరు బస్సు మంటల్లో కలిసిపోయి, లేకపోతే బస్సు పాపం యాక్సిడెంట్ అయ్యి, ఇలా రకరకాలుగా అవుతూ ఉన్నప్పుడు చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమంటే మా రాశిరీత్యా ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అని అడగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, అసలు ఈ కాంబినేషన్స్ ఎందుకు ఉన్నాయి, ఎందుకు అలా జరుగుతుందంటే, ఒకటి శని రాశుల్లో రాహు ఉంటూ, రాహు గురు రాశుల్లో ఉంటూ, గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు, అందుకే ప్రయాణాల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అలాగే కుజబుధులు కలిసి ఉన్నారు, రవి నీచబడి ఉన్నాడు. ఇవన్నీ కూడా కాంబినేషన్స్ చెప్పాలంటే. అయితే దీని గురించి మనం ఒక్కొక్క రాశి గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త, వాళ్ళు చేసుకోవాల్సిన మంత్రం ఏమిటనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషం వారికి ఎంతవరకు ఈ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయంటే, సహజంగానే మేషలగ్నం కానీ మేషరాశిలో జన్మించిన వారికి, పర్టికులర్గా మేషంలో జన్మించినటువంటి వారికి లగ్నం తీసుకుంటే కనుక సహజంగానే 1 and 8th లార్డ్షిప్ ఉంటుంది కుజుడికి. కాబట్టి ఆ కుజుడు ఎప్పుడైతే రాహువును చూస్తున్నాడో, మీరు పర్టికులర్గా శని మంగళవారాలు ప్రయాణం చేసేటప్పుడు, బుధవారాలు కూడా వీలైనంత మట్టుకు జాగ్రత్తగా ఉండడం. అలాగే బుధవారాలు కొంత ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మేషం వారు. అలాగే మరి పరిహారం ఏం చేసుకోవాలి? సర్వసాధారణంగా ఏంటంటే, మీకున్న గ్రహస్థితిలో ఇప్పుడు పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు కొన్నిసార్లు నిర్ణయాలు ఆల్ ఆఫ్ సడన్గా తీసుకోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ పంచమ స్థానం ఆలోచన స్థానం. కాబట్టి మీరు ఏం చేస్తారు, నవగ్రహాల్లో పర్టికులర్గా రాహువు, కుజుడు, కేతువు, వీళ్ళైతే శని, ఎందుకంటే ఏలినాటి శని కూడా నడుస్తుంది కదా, ఈ జాగ్రత్తలు కనుక తీసుకొని, అంటే ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లయితే, ఇంకా వీలైతే కనుక మీరు పర్టికులర్గా మీ లగ్నం నుంచి 4వ స్థానంలోనే గురువు ఉన్నాడు. ఒక రకంగా గురువు 4వ స్థానంలో ఉండడం మంచిదే, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఈ 4వ స్థానం అనేటువంటిది చూడ్డానికి శుభగ్రహం ఉంది కదండి, అంటే అది ఒక రకంగా ప్రాపర్టీ యోగాన్ని, విద్యాయోగాన్ని, విదేశాలకు వెళ్ళి విద్య చదువుకోవడానికి, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, ఏదైనా విద్య అభ్యసించడానికి మంచిదే. కానీ ఆ గురువు ఉన్న గురువు 2 నెగటివ్ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. కాబట్టి మీరు పర్టికులర్గా వాహనం మీద వెళ్ళే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని, లేదా చండీ అమ్మవారిని, లేదా సూర్యభగవానుని, గణపతినైనా తలుచుకోండి కనీసం. లేదంటే నాకు పలానా ఇష్టదైవం అంటే ఇష్టం అనుకుని చేసుకుని వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు. లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అని కూడా అనుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, మనం ఆల్రెడీ ఇటువంటివన్నీ జరుగుతాయని ఉగాది సంవత్సరం సమయంలోనే చెప్పడం జరిగింది, జాగ్రత్త తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇదేదో మనం చెప్పేసాం గొప్పతనం కాదు, ఇదంతా కూడా మహర్షుల యొక్క గొప్పతనం. మహర్షులు మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అని ఇచ్చారు, మైథుని జ్యోతిష్యం అంటారు. ఆ మైథుని జ్యోతిష్యంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. అంటే కుజుడు, అగ్రెసివ్ ప్లానెట్స్ కలిస్తే ఏంటి, అగ్రెసివ్ ప్లానెట్స్ అంటే కొంచెం కుజుడు, రాహు అగ్రెసివ్ రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్స్ కనుక వీక్షణ పడుతున్నా, లేదా శని కుజుడు వీక్షణ పడుతున్నా, ఇలాంటివి జరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే, ఈ నవంబర్ మాసం అంతా కూడా పర్టికులర్గా ఈ వీటి మీద వెళ్ళేది అంటే ఏంటి, నేల మీద వెళ్ళేటువంటి లేదా జలాల్లో వెళ్ళేటువంటి వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ 12 నుంచి పర్టికులర్గా మీరు వాయువు అంటే ఏంటి, ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వాటిల్లో కూడా జాగ్రత్త పడాలి. అంటే ఫ్లైట్ జర్నీస్లో వెళ్తూ ఉంటారు, ఎందుకంటే అది మే ఎండింగ్ వరకు ఉంది. మరలా మే ఎండింగ్ తర్వాత ఇట్స్ వెరీ క్లియర్లీ అగైన్ మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు గురువు. కాబట్టి అప్పుడు మళ్ళీ కాస్త ప్రయాణం చేసేటప్పుడు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ కూడా ఒకటే సూచన, మీరు మనసులో మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా
అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, నన్ను రక్షిస్తుంది, ఆ మహాశక్తి నన్ను రక్షిస్తుంది అనేటువంటి భావనతో మీరు బయలుదేరండి. అప్పుడు ఏమీ కాదు. ఎందుకంటే చాలామంది నాకు ఈ మధ్య సార్ ఇలా జరుగుతున్నాయి, నేను ప్రయాణం చేయొచ్చా చేయకూడదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మీ జన్మజాతకంలో కనుక 4వ అధిపతి 8వ అధిపతి కలిసి ఉన్నారు, లేదా 4వ భావాన్ని పోర్ట్ఫోలియో చేసే గ్రహము 8వ భావాన్ని పోర్ట్ఫోలియో చేసే గ్రహాలు, ఇప్పుడు భావాధిపతులు వేరుగా ఉంటారు, అందులో ఉండే నక్షత్రం వేరుగా ఉంటుంది. మనకి ఆ యొక్క గ్రహాల యొక్క కాంబినేషన్ ఎక్కడ కలిసింది, పాపరాశుల్లో కలిసిందా, శుభరాశుల్లో కలిసిందా అనేది కూడా ఒక లెక్క ఉంటుంది ఆస్ట్రాలజీలో. అలాగ మీకు గనక 4th లార్డ్ 8th లార్డ్ కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానం ఇవ్వండి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, రవి అనుకోండి గోధుమలు ఎరుపు రంగు వస్త్రం, చంద్రుడు అనుకోండి బియ్యము తెలుపు రంగు వస్త్రం, కుజుడు అనుకోండి కందులు ఎరుపు రంగు వస్త్రం, అలాగే బుధుడు కనుక అయినట్లయితే పెసలు గ్రీన్ కలర్ వస్త్రం, గురువు అయితే శనగలు ఎల్లో కలర్ వస్త్రము, శుక్రుడైతే బొబ్బర్లు వైట్ కలర్ వస్త్రము, శని అయితే నువ్వులు బ్లూ కలర్ వస్త్రము, రాహు అయితే మినుములు సిమెంట్ కలర్ వస్త్రము, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఇలాగా ఒక్కొక్కసారి మన రాహుకేతువులకు ఓన్ హౌసెస్ ఉండవు కదా, అంటే అవి ఏ రాశుల్లో ఉంటే ఆ రాశి యొక్క తత్వాన్ని అవి తీసుకుని ఉంటాయి. అది ఏ గ్రహమైనా బట్ రాహుకేతువులకు ఓన్ హౌసెస్ ఉండవు కాబట్టి ఈ రకంగా తీసుకోవాలి. అయితే ఇందులో కనుక మీకు ఉదాహరణకు ఉచ్చస్థానంలో ఉన్నాయనుకోండి, ఏం కంగారు పడకండి, అది ఒక రకంగా ప్రాపర్టీ యోగాన్ని కూడా ఇస్తుంది. కాకపోతే ఎంతైనా 4-8 కాంబినేషన్ అనేటువంటిది కేవలం మీకు యాక్సిడెంట్ అనే కాకుండా కొంచెం మీ మదర్ యొక్క హెల్త్ విషయంలో కూడా చూసుకోవాలని దాని యొక్క అర్థం. అంటే తనకి ఏదైనా చిన్న చిన్న సర్జరీస్ మంచి ఫ్రూట్ఫుల్ సైన్స్లో ఉంటే ఒక్కోసారి చూడండి, మనం ఏదైనా చిన్న సర్జరీ ద్వారా లాంగ్ టర్మ్ ప్రాబ్లం పోగొట్టుకోవచ్చు అని చేయించుకుంటారు, సమస్య కాదు అది, చేయించుకుంటుంటారు, అటువంటివి కూడా పనికొస్తాయి ఇక్కడ. అయితే ఇక్కడ మీరు మరి ఏమిటండి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతాము, ఫ్లైట్ మీరు నవంబర్ 12 తర్వాత నుంచి ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన ప్రయాణాలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరీ ప్రత్యేకంగా చెప్తున్నారు కదా. మరి ఏమిటి అంటే నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎందులో ప్రయాణం చేసినా మీరు చూసుకోవాల్సింది ఒకటే, మీ జన్మజాతకంలో ఆయుష్ కనుక బలంగా ఉంటే, మనం చూడండి ఆ రోజు ఒక ఫ్లైట్ పడిపోయినప్పుడు ఒక అతను మాత్రం ఏదేదో ఫ్రెష్గా అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చినట్టుగా వచ్చేసేట అక్కడక్కడ నడుచుకుంటూ. అంటే ఏమిటి, అతనికి ఆయుష్ ఉంది. మొన్న జరిగిన బస్సు యాక్సిడెంట్లో కూడా కొంతమంది బ్రతికారు, కొంతమంది పాపం చాలా బాధాకరమైనటువంటి అంశం, అది మరణించారు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మీరు ఇంకా మీ యొక్క జీవితంలో ఈ భూమి మీద మీరు ఏ కర్మ చేయడానికి వచ్చారో, ఏది అనుభవించడానికి వచ్చారో అది కనుక అయిపోయింది అంటే మాత్రం ఆ పరమాత్మ, అంటే మన యొక్క కర్మ పరమాత్మని కదా, మన యొక్క కర్మ ఏదో రూపంలో అక్కడ కంప్లీట్ అయిపోయినప్పుడు అది నిద్రపోతూ కూడా పోయేవాడు ఉంటాడు, యాక్సిడెంట్లో కూడా పోయేవాడు ఉంటాడు, లేకపోతే రకరకాల ఫుడ్ తింటూ నీళ్లు తాగుతూ కూడా పోయేవాడు ఉంటాడు. దాన్ని ఎవరో ఆపలేరు. కాబట్టి దాని గురించి టెన్షన్ పడకండి, ప్యానిక్ అవ్వకండి. మీకు కనుక ఇంతవరకే ఉంది నా కర్మ, దాని తర్వాత ఇంకొక జన్మ ఉంది, ఇంకో దగ్గర ఇంకొక లైఫ్ ఉంది, ఒక మంచి లైఫ్ ఉందన్నప్పుడు ఆ మార్పు జరుగుతుంది. దీన్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు. దీని గురించి ఆలోచించరు అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని మానవ తప్పిదాలు ఉన్నాయి. అంటే రోడ్లు సరిగా లేకపోవడం, వీటి వల్ల కూడా యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి మనం విజ్ఞతతో మనం ఏ ప్రాంతంలో ఉంటామో ఆ ప్రాంతంలో వాటిని పట్టించుకొని ఆ యొక్క నాయకులకు చెప్పడం కూడా మన బాధ్యతగా తీసుకుంటూ ఉండాలి. కాకపోతే గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు పర్టికులర్గా ఇంకొంతమందికి ఒక వారం బట్టి కూడా ఉంటుంది. అంటే కొంతమంది చేసుకుంటారు అలా కూడా. అలా అయితే ఉదాహరణకి ఆదివారం అనుకోండి నారాయణుని, సోమవారం అనుకోండి ఓం రాజరాజేశ్వరి నమః, మంగళవారం అనుకోండి స్కందుణ్ణి, బుధవారం అనుకోండి ఓం విష్ణవే నమః, లేకపోతే ఓం నమో నారాయణాయ, లేదా గురువారం జయ గురుదత్త శ్రీ గురుదత్త, లేదా శుక్రవారం శ్రీమాత్రే నమః అనుకుంటూ బయలుదేరండి. శనివారం ఓం నమో వెంకటేశాయ. ఆ రకంగా కూడా మీరు బయలుదేరవచ్చు ఇంటి నుంచి. ఖచ్చితంగా మీరు ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది, ఎటువంటి యాక్సిడెంట్స్ పాలవకుండా ఉంటారు. శ్రీమాత్రే నమః.